8వ తరగతి సాంఘిక శాస్త్రంలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వారు బత్తిన మొగలయ్య. భారతదేశంలో హైదరాబాదును విలీనం చేసిన సంవత్సరం 1948. సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో ఈ విలీనం చేశారు. నిజాం పాలన అంతమైన రోజు ఏది? జనవరి 26, 1950. దీనినే గణతంత్ర దినోత్సవం అంటారు. నిజాం పాలనలో ఆఖరి నిజాం ప్రభువు ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్రానికి ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? 1952. దేశాన్ని పరిపాలించే విధి విధానాలను రూపొందించుకునే భద్రపరుచుకునే పుస్తకం ఏది? రాజ్యాంగం. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, జాతి, సంపద భేదం లేకుండా వయోజనులందరికీ దక్కేది ఏది? సార్వజనీన వయోజన ఓటు హక్కు. స్వాతంత్రం రాకముందు భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ. ఈయన 8 మందితో కలిసి 1928లో రాజ్యాంగ రచన చేశారు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ సభ రచనా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర శాసనసభలకు మంత్రివర్గాలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1937. రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? జూలై 1946. రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభలుగా ఎప్పుడు విభజించారు? 1947 ఆగస్ట్. రాజ్యాంగ సభకు ఎన్నిక కాబడ్డ సభ్యుల సంఖ్య 299. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 26, 1949. భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోనికి వచ్చినది? జనవరి 26, 1950. దీనినే గణతంత్ర దినోత్సవం అంటారు. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య 15. రాజ్యాంగ సభలో ఉన్న ప్రముఖ మహిళ ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఉద్దేశాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు? జవహర్లాల్ నెహ్రూ. ముసాయిదా ప్రతి అనగా ఏమిటి? చిత్తు ప్రతి. రాజ్యాంగ ముసాయిదా ప్రతిలో చేయబడిన సవరణలు ఎన్ని? 2000కు పైగా. భారత రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానం చేసిన సమావేశం? 1931లో జరిగిన కరాచీ సమావేశం. భారత రాజ్యాంగంపై రాజ్యసభ ఎన్ని రోజులు చర్చలు జరిపింది? 114 రోజులు. రాజ్యాంగం ఏమి చేయాలో చెప్పేది ఏమిటి? రాజ్యాంగ పీఠిక. భారత రాజ్యాంగ సచిత్ర ప్రతిలో లేనివారి చిత్రం ఏది? మహాత్మా గాంధీ చిత్రం. గాంధీజీ తన వ్యాసాలను ఏ పత్రికలో రాశారు? 1931లో యంగ్ ఇండియా పత్రికలో రాశారు. ఒకే ఓటు ఒకే విలువ అన్న సిద్ధాంతాన్ని చెప్పిన వారు ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం యొక్క ఉద్దేశ్యాలను మౌలిక స్వభావాలను తెలిపేది ఏమి? రాజ్యాంగ పీఠిక.
మన దేశంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఏది? సమైక్య వ్యవస్థ. అంటే అధికారాలు జాబితాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచబడతాయి. కేంద్ర జాబితాలోని అంశాలు ఎన్ని? 99. సైన్యం, రైల్వేలు, టెలిఫోన్, తపాలా, కరెన్సీ నోటు మొదలైనవి. రాష్ట్ర జాబితాలోని అంశాలు ఎన్ని? 66. పోలీసు, రోడ్డు రవాణా, అమ్మకపు పన్ను, వ్యవసాయం, సాగునీరు మొదలైనవి. ఉమ్మడి జాబితాలోని అంశాలు ఎన్ని? 54. ఆరోగ్యం, విద్య, వివాహం, విడాకులు, అడవులు, కర్మాగారాలు, విద్యుచ్ఛక్తి మొదలైనవి. ఇవి కాకుండా మిగిలిపోయిన అంశాలను పొందుపరిచేటటువంటి జాబితాను విశిష్ట జాబితా అంటారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికే పూర్తిగా అధికారం ఉంటుంది. పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతులను కలిపి పార్లమెంట్ అంటారు. కృష్ణానది 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు ఏవి? భీమా, దిండి, మూసి, కోయినార్, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని యొక్క ఉపనదులు ఏవి? సబరి, వైనతేయ, గౌతమి, మంజీరా, ఇంద్రావతి, ప్రాణహిత, సీలేరు. ప్రభుత్వం చేసే ఖర్చులను తనిఖీ చేసేవారు ఎవరు? క్యాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న యంత్రాంగం ఏది? ఎన్నికల కమిషన్. 2001 వరకు రాజ్యాంగంలో చేసిన సవరణల సంఖ్య ఎంత? 97. భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశ మొదటి కార్మిక మంత్రి ఎవరు? జగజ్జీవన్ రామ్. భారతదేశ ఆహార వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? జయరామ్ దాస్ దౌలత్ రామ్. భారతదేశ మొట్టమొదటి ఆరోగ్య మంత్రి ఎవరు? రాజ్ కుమారి అమృత్ కౌర్. భారతదేశ మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఎవరు? డాక్టర్ జాన్ మథాయ్. ప్రతి వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన తరం మహానాయకుడు కలగన్నాడు అన్నవారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అలా కనగలన నాయకుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ. దేవుడు ప్రజలను రక్షించుగాక అన్న అంశం ఏ దేశ రాజ్యాంగ పీఠికలో ఉన్నది? దక్షిణాఫ్రికా రాజ్యాంగ పీఠికలో ఈ విధంగా ఉన్నది. భారతదేశంలో అత్యున్నత చట్టాలను తయారు చేసేది పార్లమెంట్. నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? పార్లమెంట్ చట్టం 1986 ప్రకారం నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా బాలల హక్కుల చట్టం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు చేయబడినది? పార్లమెంట్లో ఆర్టీఈ యాక్ట్ 2009లో చేయబడినది. ఇది ఏప్రిల్ 1, 2010 నుండి అమలులోనికి వచ్చినది. లోక్సభ సభ్యులు ఎన్నుకోబడే విధానం. ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడతారు. వీరినే ఎంపీలు లోక్సభ అంటారు. రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడే విధానం.
రాష్ట్ర శాసనసభ సభ్యుల చేత ఎన్నుకోబడతారు. వీరినే ఎంపీలు, రాజ్యసభ అంటారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య గరిష్టంగా ఎంత ఉంటుంది? 250.